హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకి ఒక కొత్త టాపిక్ తోటి రావడం జరిగింది. ఇది మన దగ్గర ఉన్న ఇప్పుడు మీరు చూస్తున్న మొబైల్ రెడ్మీ నోట్ 8 మొబైల్. ఇది నెట్వర్క్ కంప్లైంట్తో మన స్టూడెంట్కి తీసుకొచ్చాడు. ఈ బ్యాచ్లో ట్రైనింగ్కి వచ్చిన స్టూడెంట్ నెట్వర్క్ కంప్లైంట్ ఉందని చెప్పి తీసుకొచ్చాడు. ఆల్రెడీ దీని మీద ట్రై చేశారు, కానీ అది అవ్వపోయేసరికి మన దగ్గరికి తీసుకురావడం జరిగింది ట్రైనింగ్కి వచ్చేటప్పుడు. ఈరోజు మార్నింగ్ థియరీ క్లాస్ జరిగింది. నెట్వర్క్ సెక్షన్ ఎలా పనిచేస్తుంది, ఎలా చెక్ చేసుకోవాలి, ఎలా ఫాల్ట్ ఫైండ్ అవుట్ చేయాలని చెప్పి పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నోట్స్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే ఆ సెక్షన్ అయిపోయిన తర్వాత మీ దగ్గర నెట్వర్క్ కంప్లైంట్ ఏమైనా మొబైల్స్ ఉన్నాయంటే మన స్టూడెంట్ ఈ మొబైల్ ఉంచాలని చెప్పి తీసుకొచ్చాడు. దీనికంటే ముందు ఇంకో మొబైల్ కూడా చేసాము, 5A మొబైల్, రెడ్మీ 5A మొబైల్. తర్వాత రెడ్మీ నోట్ 8 మొబైల్ తీసుకురావడం జరిగింది. దాని మీద పిన్ టు పిన్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ట్రబుల్ షూట్ ఏ విధంగా చేయాలనేది చెప్పడం జరిగింది. అది రికార్డ్ చేయడం జరిగింది. అదే మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. దీనికంటే ముందు కంప్లైంట్ రికార్డ్ చేసేదానికి మేమైతే మర్చిపోయాం దాని గురించి. అందుకే కంప్లైంట్ అయితే మేము రికార్డ్ చేయలేకపోయినాం వీడియో రూపంలో. ఇక్కడ చూడండి, మనకి SDR IC కనిపిస్తుంది. ఇది వేరే టెక్నీషియన్ దగ్గరికి పోయి వచ్చింది కాబట్టి కొంచెం ఏం చేయాలంటే ఫస్ట్లోనే మనము పిన్ టు పిన్ అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసిన తర్వాతనే దీని మీదకైతే మనము వర్క్ చేయడానికి వెళ్ళాలన్నట్టు. డైరెక్ట్గా మన దగ్గరికి బోర్డు వచ్చిందంటే, ఫోన్ వచ్చిందంటే మనం కొంచెం గొప్పలో అబ్జర్వ్ చెప్పిన పెద్ద విషయం ఏం కాదు, కానీ వేరే టెక్నీషియన్ దగ్గరికి పోయి వచ్చిందంటేనే కొంచెం మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అవతల టెక్నీషియను మంచి అంటే వర్కర్ అయితే పర్లేదు, నో ప్రాబ్లం. కొంతమంది ఏం చేస్తారంటే ఫోన్ వచ్చిందని చెప్పి వాళ్ళకి ఏమీ తెలియపోయినా, ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినా ఏం చేస్తారంటే ఏ కాంపోనెంట్స్ పడితే ఆ కాంపోనెంట్స్ ఎటుపోతున్నాయా, ఉంటున్నాయా, ఓడుతున్నాయా అనేది కూడా చూసుకోకుండా హీట్ కొట్టడం, ఐసీలు జరపడము, రకరకాల ప్రయత్నాలు చేస్తారు. రీబాలింగ్, రీఫిక్స్ చేసే క్రమంలో ఎన్నో ఐసీలు పోగొడతారు, ఆ కాంపోనెంట్స్ పోగొడతారు. ఓకేనా? అటువంటి వాళ్ళ దగ్గర అయితే కొంచెం జాగ్రత్తగా మనం చూడాల్సి వస్తుంది. టోటల్గా చెప్పేది ఏంటంటే వేరే టెక్నీషియన్ దగ్గర పోయి వచ్చిందంటేనే మనం కొంచెం జాగ్రత్తగా కాంపోనెంట్స్ ఏమన్నా మిస్ అయినాయా, లేదంటే ఐసీలు ఏమైనా డ్యామేజ్ అయినాయా, ఏ ఐసీల మీద వాళ్ళు వర్క్ చేస్తున్నారు అనేదాన్ని పిన్ టు పిన్ మనము చూడాలి, అబ్జర్వ్ చేయాలి మైక్రోస్కోప్ కింద పెట్టుకొని. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే మనకి ఈ కంప్లైంట్ అయితే నో సర్వీస్ కంప్లైంట్తో రావడం జరిగింది. ఒకసారి చూపిస్తున్నాను చూడండి. 4G IC మీద కూడా చాలా హీట్ కొట్టినారు భయంకరంగా. ప్లగ్స్ పేస్ట్ వేసి APT IC మీద, 4G IC మీద, ఓకేనా, తర్వాత SDR IC మీద చాలా అయితే ప్రయత్నాలు జరిగినాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి క్లారిటీగా అర్థమవుతుంది. DPDT స్విచ్ అయితే ఇక్కడ మిస్ అయ్యింది. ఇది డ్రాప్ డౌన్ కేస్ అని చెప్పారు. ఇక్కడ చూడండి, DPDT స్విచ్ ఇక్కడ లేదు. ఈ DPDT స్విచ్ ఫస్ట్ చేంజ్ చేసి ట్రై చేస్తున్నాం చూడండి. మన చారీ బ్రదర్ అయితే చేస్తున్నాడు. ఇక్కడ మళ్ళీ మనకి జంపర్లు కనిపిస్తున్నాయి చూడండి. ఈ DPDT స్విచ్ దాకా ఈ లైన్ అయితే పోకుండా ఇటు నుంచి బైపాస్ చేశారు. లైన్ని బైపాస్ చేసి 2GPAకి ఆ సిగ్నల్ అయితే వెళ్ళేలాగా చేశారు. మనం ఏం చేస్తున్నామంటే బైపాస్ అనేది తీసేస్తున్నాము. ఆ జంపర్లు కూడా తీసేసి ఐసీ అయితే ఆ DPDT స్విచ్ అయితే సేమ్ బోర్డులో నుంచి మనం రీప్లేస్ చేయడం జరుగుతుంది. చూడండి, రీప్లేస్ చేసిన తర్వాత ఒకసారి సిగ్నల్ వచ్చిందా లేదనేది చెక్ చేయడం జరుగుతుంది. చూడండి, చెక్ చేశాను, అదైతే మనకి రాలేదు. ఆ DPDT స్విచ్ కూడా ప్రాబ్లమే, కానీ చేంజ్ చేసినా కానీ మనకి సిగ్నల్ అయితే రాలేదు. తర్వాత SDR IC దగ్గర వోల్టేజ్లన్నీ పర్ఫెక్ట్గా వస్తున్నాయో చెక్ చేస్తాను చూడండి. ఇక్కడ చూడండి, 1.0 వస్తుంది. తర్వాత 0.9 అంటే 1.0 వస్తుంది. ఇది కూడా 1.8 వస్తుంది. చూడండి, మళ్ళీ 1.8 వస్తుంది. టోటల్గా ఈ SDR IC దగ్గర వచ్చే వోల్టేజ్లన్నీ ప్రాపర్గా వస్తున్నాయా లేదా చెక్ చేసుకోవాలి ఫస్ట్. ఎక్కడైనా కానీ నెట్వర్క్ సెక్షన్లో ముందు వోల్టేజ్లన్నీ ప్రాపర్గా వస్తున్నాయా లేదా చెక్ చేసుకోవాలి. వోల్టేజ్లన్నీ వస్తుంటే ఇంకా ఐసీల మీదకి మనం వెళ్ళాల్సి వస్తుంది. వోల్టేజ్లు రాకుండా ఉంటే ఆ వోల్టేజ్లు తెప్పించేదానికి ట్రై చేయాలి. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇంకొక వోల్టేజ్ అనేది పైన ఉంది. ఈ పైన ఉన్నదాన్ని కూడా ఒకసారి
చెక్ చేయడం జరుగుతుంది. చూడండి, 1.2 వస్తుంది అక్కడ కూడా, నో ప్రాబ్లం. టోటల్గా మనకి వోల్టేజ్లన్నీ వస్తున్నాయి. వోల్టేజ్లన్నీ ఏ ఒక్క వోల్టేజ్ అనేది మిస్ అవ్వలేదు. ఇక డైరెక్ట్గా నేను ఈ ఎస్డిఆర్ఐసి మీద హీట్ కొట్టారు కాబట్టి ఎస్డిఆర్ఐసి చేంజ్ చేసిన ట్రై చేస్తాను. చూడండి, దానికంటే ముందు 4G ఐసీ దగ్గర కూడా వోల్టేజ్ చెక్ చేస్తున్నాను. చూడండి, ఇదిగో VPH పవర్ వస్తుందా, VPH పవర్ వస్తుంది. తర్వాత 1.8 వోల్టేజ్ రావాలా, ఈ 1.8 వోల్టేజ్ వస్తుందా లేదా చూస్తాను. చూడండి, అది కూడా వస్తుంది. VPH పవరు 1.8. తర్వాత ఇక్కడ కూడా APTIC దగ్గర 1.8 వోల్ట్ వస్తుంది. చూడండి, ఇదిగోండి APTIC దగ్గర VPI APT అని చెప్పి ఒక లైన్ ఉంది. ఆ లైన్ మీద ఎంత వోల్టేజ్ వస్తుంది చూడండి, 0.7 వోల్ట్ వస్తుంది. స్కెమాటిక్లో ఇది హార్డ్వేర్ సొల్యూషన్ అయితే ఇవ్వలేదు. ఇది స్కెమాటిక్ ఓపెన్ చేసి దాంట్లో VPI APT అనే లైన్ ఉంది. ఆ లైన్లో ఈ క్యాప్ మీద 0.6 వోల్ట్ వస్తుంది. ఈ వోల్టేజ్ ఖచ్చితంగా రావాలి. ఐసీలో నుంచి ఇది వస్తుంది కాయిల్ ద్వారా. చూడండి, అది ప్రాపర్గా వస్తుంది. 0.5 వోల్ట్ వస్తుంది, నో ఇష్యూ. ఆ తర్వాత DRX IC దగ్గర చెక్ చేస్తున్నాను. చూడండి, DRX IC దగ్గర వోల్టేజ్ వస్తున్నాయా లేదనేది చెక్ చేస్తున్నాను. ఒక 1.8 వోల్ట్ అయితే రావాలి. 1.8 కానీ 2.8 వోల్ట్ కానీ రావాల్సి వస్తుంది. చూడండి, ఈ విధంగా ప్రతి ఐసీ దగ్గర వోల్టేజ్ అనేవి ప్రాపర్గా వస్తున్నాయా లేదా చెక్ చేసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత మనం ఏ ఐసీ మీదకి పోయినా ఇబ్బంది ఏం లేదు. అట్లా చెక్ చేసుకోకుండా మనం డైరెక్ట్గా ఐసీల మీద పోయామంటే వోల్టేజ్ రాక, నెట్వర్క్ రాకపోతే మనం ఐసీల మీద ఎంత ప్రయోగాలు చేసినా కానీ అది మనకి అవ్వదు. ఇక్కడ చూడండి, ఇక్కడైతే మనకు 1.8 వస్తుంది. DRX ICకి ఇన్పుట్ వోల్టేజ్ కూడా ఏం ప్రాబ్లం అయితే లేదు. ఓవరాల్గా మొత్తం ఓకే ఉన్నాయి. అయితే దీని కంప్లైంట్ కూడా చాలా చిన్నదే ఫ్రెండ్స్. కాకపోతే అది తెలియకుండానే మన వాళ్ళు ఎంత పని చేశారో మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. చూడండి, చిన్న ప్రాబ్లం అది, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అది తెలిస్తే చిన్న ప్రాబ్లం, తెలియకపోతే అదే పెద్ద ప్రాబ్లం. ఓకేనా? అది చూడండి, 1.8 వస్తుంది. మళ్ళీ చెక్ చేస్తున్నాను. ఇంకేం చేస్తున్నామంటే SDRIC రిమూవ్ చేసి చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. చూడండి, ఇది అంది ఆల్రెడీ ఐసీ రీబాలింగ్ ఎలా చేయాలి, చేంజ్ ఎలా చేయాలి అనేది ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో. కాబట్టి దాని గురించి నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టడం జరిగింది. ఇది SDRIC మార్చినా కానీ ఇది అవ్వలేదు. చూడండి, వేరే బోర్డులోంచి SDRIC నేను తీస్తున్నాను. SDRIC చూడండి, సేమ్ మోడల్లో తీసుకుంటున్నాను నేను. చూడండి, రీఫిక్స్ చేసి ట్రై చేస్తున్నాను. డైరెక్షన్ చూసుకొని సేమ్ డైరెక్షన్లో మనం SDRIC రీప్లేస్ చేయాల్సి వస్తుంది. కానీ రీప్లేస్ చేసిన తర్వాత చెక్ చేస్తే మనకి సిగ్నల్ అయితే రాలేదు ఇది. ఎందుకంటే SDRIC కూడా ప్రాబ్లం లేదు. ఇంకేం ప్రాబ్లం ఉందంటే చిన్న ప్రాబ్లమే, అది చూడండి లాస్ట్లో మీకు అర్థమవుతుంది. ఐసీ రీఫిక్స్ చేసేటప్పుడు ప్రతి బాల్ మీదకి, ప్రతి ప్యాడ్ మీదకి మనకి ఫ్లెక్స్ స్ప్రెడ్ అయ్యేటట్టు చూసుకోవాలి. చూసుకొని డైరెక్షన్ చూసుకొని
ఐసీని సేమ్ డైరెక్షన్లో కూర్చోబెట్టుకొని రీఫిక్స్ చేయాల్సి వస్తుంది. హీట్ చూపించినాక లైట్గా అయితే మనం షేక్ చేయాల్సి వస్తుంది. ఎక్కువ ఫోర్స్ చేసి షేక్ చేయొద్దు. లైట్గా మూవ్ చేయండి, సెట్ రైట్ అయినట్టు. ఆటోమేటిక్గా ఐసీ కానీ కదిలి దాని ప్లేస్లో కూర్చుందంటే నో ప్రాబ్లం. ఒకవేళ కదలకపోతే లైట్గా మనము మూవ్ చేయాల్సి వస్తుంది, షేక్ చేయాల్సి వస్తుంది. అలా షేక్ చేస్తే ఐసీ అనేది సెట్ రైట్ అవుతుంది. లైట్గా ఎక్కువ జరిపామంటే బాల్ మళ్ళీ షార్ట్ అవుతుంది. లైట్గా టచ్ చేయండి. ఇది ఒక రోజులైతే ఇది అవ్వలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే టైం ఎక్కువ సరిపోలేదు మాకు. ఈరోజు నైట్ చూసాము ఒకసారి, ఇది ఇంతవరకు చేసాము, అది అవ్వలేదు. మరుసటి రోజు క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ అదే మొబైల్ తీసుకోవడం జరిగింది. తర్వాత మనం చెక్ చేయడం జరిగింది. మళ్ళీ చెక్ చేసి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడం జరిగింది. అంటే 2 రోజులు చేసామన్నట్టు వర్క్. ఇది నేను మన చారీ బ్రదరు స్టూడెంట్స్కి చూపిస్తూ చేయడం జరిగింది. ఎందుకంటే కాలేదని పక్కన వదిలిపెట్టడం కాదు, కానీ ఎందుకు కాలేదనేది రీజన్ మనకు తెలియాలి. ఓకేనా? 100% మనం ట్రబుల్ షూట్ అనేది ఎంత దూరం వెళ్ళగలము, ఏమేమి చేయగలం అనేది మనకి ఉండాలంటే మన స్టామినా ట్రబుల్ షూట్లో ఎంత దూరం ఉందో మనకు తెలియాలి. అది తెలిస్తే మాత్రము మన పైన మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకేనా? అట్లా కాకుండా కాలేదని పక్కన పెట్టేసామంటే దాన్ని ఎప్పుడూ మనం నేర్చుకోలేము. ఇంకా ఎందుకు కాలేదు, ఏ రీజన్ వల్ల కాలేదనేది ఖచ్చితంగా తెలియాలి. తెలిస్తే ఒకవేళ మనకి పాసిబుల్ కానీ ప్రాబ్లం బోర్డులో క్రియేట్ అయిందంటే దాన్ని ఏం చేయలేము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లేయర్స్ ఉంటాయి కదా, 8 లేయర్ బోర్డ్స్. ఇది ఆ లేయర్లో ప్రాబ్లం ఉండి మనకి మొబైల్ రెడీ కాలేదంటే ఇంక మనం ఏం చేయలేము. దాన్ని స్వైప్ చేసుకోవడం ఒకటే మార్గము. లేదు లేయర్లో ప్రాబ్లం లేదు, కాంపోనెంట్స్లో కానీ ఐసీలో కానీ వోల్టేజ్ లైన్లో కానీ సిగ్నల్ లైన్లో కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం మ్యాక్సిమం 99% చేయొచ్చు. ఓకేనా? ఇది లేయర్లు అయితే ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే, అదర్ టెక్నీషియన్ ఎవరైతే ఉన్నారో అతను చేసిన మిస్టేక్ ఏంటంటే DPDT స్విచ్ డైరెక్ట్గా ఇవ్వకుండా మనకి బైపాస్ చేయడం జరిగింది. బైపాస్ చేయడమే కాకుండా 4G IC మీద, తర్వాత 4G IC దగ్గర కాంపోనెంట్స్ లేకుండా చేశాడు. చూడండి ఆల్రెడీ 4G IC మీదకి వచ్చాము, SDR IC మార్చాము, రాలేదు. తర్వాత 4G IC దగ్గరికి వచ్చేసరికి సేమ్ బోర్డు మన దగ్గర ఉంది. సేమ్ బోర్డులోకి దీన్ని కంపేర్ చేసి చూసుకుంటే ఒక 3 కాంపోనెంట్స్ అయితే ఆ ప్లేస్లో లేవు. ఇక్కడ చూడండి, ఈ 2 క్యాప్స్ అయితే ఆ ప్లేస్లో లేవు అక్కడ. తర్వాత ఈ కెపాసిటర్ చూసారా, ఇది పై ప్లేస్లో పెట్టాడు, కింద ప్లేస్లో పెట్టాడు. అంటే 4G ICని షేక్ చేసినట్టున్నాడు, లేదా చేంజ్ చేసినట్టున్నాడు. 4G IC చేంజ్ చేసే క్రమంలో ఈ క్యాప్స్ కదిలేసరికి అది ఉండాల్సిన ప్లేస్లో కాకుండా పై ప్లేస్లో దాన్ని ఒక కాంపోనెంట్ని ఇన్సర్ట్ చేశాడు. దాన్ని 4G IC వెనకాల 2 కెపాసిటర్లు ఉన్నాయి. ఇవి ఇక్కడైతే ఆ కెపాసిటర్లు లేవు. ఓకేనా? ఒక కెపాసిటర్ ఏమో పైన ఇన్సర్ట్ చేశాడు. చూడండి, మన దగ్గర సేమ్ బోర్డు ఉంది కదా, ఆ బోర్డులో ఉండే క్యాప్స్కి ఆ క్యాప్స్ ద్వారా బీప్ సౌండ్ వస్తుందని చూసుకుంటే బీప్ సౌండ్ అయితే కంటిన్యూటీ అయితే రావట్లేదు. క్యాప్స్ కంటిన్యూటీ రాదులేండి, చెక్ చేస్తున్న వరకు. ఓకేనా? రైట్. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ క్యాప్స్ని రీప్లేస్ చేయాల్సి వస్తుంది. చూడండి, చేంజ్ చేయాల్సి వస్తుంది. ఈ బోర్డులో నుంచి ఆ బోర్డులోకి ఇది చేంజ్ చేయాల్సి వస్తుంది. వర్క్ చేయడం పెద్ద విషయం కాదు ఫ్రెండ్స్. వర్క్ అనేది ఎలా చేస్తున్నాం అనేది మనకి ప్రాపర్గా తెలియాలి. ఓకేనా? వర్క్
ప్రాపర్గా అంటే చుట్టుపక్కల కాంపోనెంట్స్ అనేవి డిస్టర్బ్ కాకుండా, చుట్టుపక్కల కాంపోనెంట్స్ ఒక్క కాంపోనెంట్ కూడా డిస్టర్బ్ కాకుండా చేయాలి. అలా చేయగలిగితేనే 100% మనకు రిజల్ట్ వస్తుంది. మనం ఐసీ చేంజ్ చేసే క్రమంలో చుట్టూ ఉన్న కాంపోనెంట్స్ మనం పట్టించుకోకపోతే కొన్నిసార్లు ఆ కాంపోనెంట్సే మనకు మిస్ అయ్యి మొబైల్ రెడీ కాకుండా చేస్తాయి అన్నట్టు. అంటే ప్రాబ్లం ఎక్కడుందో తెలియకుండానే మనకి క్రిటికల్ అవుతుంది ప్రాబ్లం. మనం తెలియకుండా మనమే ఆ ప్రాబ్లంని క్రిటికల్ చేసుకుంటాం. అట్లా చేయొద్దు. పిన్ టు పిన్ మనం ప్రతి దాని మీద ఫోకస్ చేసి చేయాల్సి వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఈ ఐసీలో నుంచి ఆ కాంపోనెంట్స్ అనేవి రీప్లేస్ చేయడం జరుగుతుంది. ఇది రీప్లేస్ చేసిన తర్వాత కూడా మనకి వస్తుంది అని చెప్పి మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఇంకా చాలా దూరం పోద్దని చెప్పి అనుకున్నాను. కానీ అంటే ఇవి మినిమం కదా, కాంపోనెంట్స్ ఉన్నాయా లేవా, కాంపోనెంట్స్ పోయినాయా లేదా చూసుకోవడం అనేది మినిమం. అది ఎవరైనా చూసుకుంటారు. కానీ అదర్ టెక్నీషియన్ మరి ఎందుకు వీటిని గమనించాలనేది నాకైతే అర్థం కాలేదు. నేనైతే ఇటువంటి చిన్న ప్రాబ్లం తోటి ఇది తెలిసింది కాబట్టి చిన్నదే, తెలియకపోతే ఇదే పెద్దది కదా. ఒకవేళ దాన్ని చూసుకోకుండా ఉంటే 4G ఐసీ చేంజ్ చేస్తాము, తర్వాత ఏపీటీఐసీ పోతాము, తర్వాత 2GPAకి వెళ్తాము. 2GPA కూడా జరుపున్నారు, పైకి షేక్ చేసి పైకి జరుపున్నారు, అది కూడా చూసాము. ఓకేనా? ఆ తర్వాత ఆ సిబి రీబాల్ కూడా వెళ్తాం. సిబి రీబాల్ చాలా దూరం వెళ్తాం తెలియకపోతే. తెలిసింది కాబట్టి ఇక్కడ ఆగిపోయినాము. ఇక్కడ ఆగిపోయి ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ చేసుకొని వచ్చిన తర్వాత చూసుకుంటే మొబైల్ అయితే సక్సెస్ అయింది. ఓకేనా? అది కనిపెట్టడం అనేది ఇంపార్టెంట్. ట్రబుల్ షూట్ అనేది దాన్ని నేను ఓకేనా ఇక్కడ చూడండి, దాన్ని కింద ప్లేస్లో జరపాలి. అది ఆ కాంపోనెంట్ కింద ప్లేస్లో, పై ప్లేస్లో ఎంటీ, అది ఖాళీ ఎన్సి. కింద ప్లేస్లో మాత్రం ఆ కాంపోనెంట్ ఉండాలి, దీంట్లో ఉండాలి ఇక్కడ. రైట్. మిగతా 2 కాంపోనెంట్స్ కూడా రీప్లేస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. చూడండి, ఇదంతా స్టూడెంట్స్ చూస్తున్నాగానే వాళ్ళ ముందే ట్రబుల్ షూట్ చేసి అయితే చూపించడం జరుగుతుంది. ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. మన దగ్గర ఏ సెక్షన్ చెప్తున్నామో ఆ సెక్షన్ సంబంధించిన మొబైల్స్ ఏమైనా ఉంటే, కంప్లైంట్స్ ఉన్న మొబైల్స్ తీసుకొని లైవ్లో మన స్టూడెంట్స్ చూస్తున్నాగానే వాళ్ళ ముందే చేసి చూపించడం జరుగుతుంది. ఇట్లా చేసి చూపిస్తే వాళ్ళకి కేవలం థియరీ పార్ట్ విని రీబాల్ చేసుకో, ఐసీ రీబాలింగ్ చేసుకోమని వదిలేస్తారు చాలా ఇన్స్టిట్యూట్లో. మన దగ్గర అయితే అలా ఉండదు. రీబాలింగ్ ఇంపార్టెంటే, కాకపోతే ట్రబుల్ షూట్ కూడా ఇంపార్టెంట్. ఇట్లా ట్రబుల్ షూట్ స్టూడెంట్స్ ముందు చేసే ఇన్స్టిట్యూట్లు అనేవి చాలా రేరు. మన తెలుగులో అయితే ఎక్కడా లేదు. ఎందుకంటే నాకు అన్ని ఇన్స్టిట్యూట్లో ఏం జరుగుతుందో ప్రాక్టికల్గా నాకు తెలుసు. అంటే అక్కడికి పోయి ఇబ్బంది పడ్డ స్టూడెంట్స్ మన దగ్గరకు వచ్చున్నారు కాబట్టి వాళ్ళు చెప్తుంటే నేను తెలుసుకున్నాను అనమాట. ఓకేనా? ఇట్లాగా మనకి ట్రబుల్ షూట్ చేసేదానికి ఎవరు ట్రై చేయరు. ఎందుకంటే అది సక్సెస్ అయితే ఓకే, హ్యాపీ, అందరూ హ్యాపీ. అది ఫెయిల్యూర్ కానీ ఏంటంటే సక్సెస్ కాలేదనుకోండి, అన్సక్సెస్ అయిందనుకోండి, చాలా డిస్టర్బ్ అవుతారంట స్టూడెంట్స్. ఓకేనా? ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ మొబైల్ సక్సెస్ అయినా కాకపోయినా పెద్ద నష్టమే లేదు. ఎందుకంటే మనకు ఒక వే అనేది అర్థమవుతుంది. ఆ వే తెలుసుకోవడం ఇంపార్టెంట్. సక్సెస్ అయితే ఏముంది, ఆడ ఆగిపోతాం, స్టక్ అయిపోతాం. అదే అన్సక్సెస్ వచ్చిందనుకోండి, అసలు మన స్టామినా ఏందో బయటపడుతుంది. ముందు మనం ఎంత దూరం చెకింగ్ చేయగలుగుతున్నాము, ఎంత దూరం ట్రబుల్ షూట్ చేయగలుగుతున్నామో మన స్టామినా మనకు అర్థమైపోద్ది. ఓకేనా? ఎగ్జాంపుల్ చెప్తాను, ఈ వీడియో చూసుకోండి. ఇక్కడ ఈ క్యాప్స్ దగ్గర ఇది ఆగిపోయింది కాబట్టి అంతమించి మనం ముందుకు వెళ్ళలేకపోయినాం. ఒకవేళ ఈ క్యాప్స్ చేంజ్ చేసినా కానీ ఇది కానీ మనకి అవ్వకుండా ఉంటే ఆ తర్వాత ఇంకెంత దూరం బాగోలం అనేది మనకు అర్థమైపోద్ది. సో ఆ వే అనేది ఇప్పుడు మనకి అవసరపడకపోయినా కానీ ఖచ్చితంగా నెక్స్ట్ టైం మళ్ళీ సేమ్ ప్రాబ్లం వేరే బోర్డులో లేదా సేమ్ బోర్డు ఏదైనా మనకు ఎదురైనప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ అనేది మనకు ఉపయోగపడుతుంది. అది కావాలి మెయిన్. ఓకేనా? అందువల్ల నేను ధైర్యంగా స్టూడెంట్స్ ముందు చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే వాళ్ళకి అర్థమవుతుంది, ఓహో ఈ ప్రాబ్లం కాకపోతే ఈ విధంగా చేయాలి, ఈ విధంగా ట్రై చేయాలి, ఈ విధంగా చేస్తే ఎట్లా అవుతుంది, టోటల్గా ఎక్కడ కాకపోతే మళ్ళీ ఏ విధంగా ట్రై చేయాలని చెప్పి ఎంత దూరం పోగలిగితే అంత మంచిది స్టూడెంట్స్కి కూడా. అది అయినా కాకపోయినా పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఓకేనా? అయితే ఆ మొబైల్ హ్యాపీ కాకపోయినా డిసప్పాయింట్ అవ్వకూడదు. మెయిన్ స్టూడెంట్ ఎప్పుడైనా కానీ డిసప్పాయింట్ కాకూడదండి. నేను చెప్తున్నాను ప్రాక్టికల్గా.
డిస్టర్బ్ కాకూడదు, డిసప్పాయింట్ కాకూడదు. తన మీద తనకి కాన్ఫిడెన్స్ ఉండాలి. అది మాత్రం ఎప్పుడు కూడా దిగదార్చుకోకూడదు. ఆ కాన్ఫిడెన్స్ ఉంటే ఇది కాకపోతే ఇంకోటి అవుతుంది, ఇంకోటి కాకపోతే ఇంకోటి అవుతుంది, ఖచ్చితంగా ఏదో ఒకటి అవుతుంది, కాకుండా ఏమి ఉండదు. కానీ అయితే మనకి డబ్బులు వస్తాయి, వర్క్ అయితే డబ్బులు వస్తాయి, అవ్వకపోతే ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడం అనేది చాలా మంచిది. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అనేది మామూలుగా ప్రాబ్లం లేని మొబైల్ మీద కూర్చొని ఇంతసేపు మనం ట్రబుల్ షూట్ చేయము. ప్రాబ్లం ఉన్న మొబైల్స్ మీదనే మనం ఎంతసేపు కూర్చొని ట్రబుల్ షూట్ చేస్తాం. ఓకేనా? ఆ ట్రబుల్ షూట్ అనేది వేరే మొబైల్ మీద చేయొచ్చు కదా అని అనుకుంటే అంత ఇంట్రెస్ట్ మనకు రాదు. ప్రాబ్లం ఉంది కాబట్టి ఎంతసేపు అయినా దీన్ని ట్రబుల్ షూట్ చేసి దీన్ని సక్సెస్ చేయాలనే ధీమాతోనే ట్రబుల్ షూట్ చేస్తాం. ఓకేనా? ఆ ట్రబుల్ షూట్ చేసే క్రమంలో ఒకవేళ రెడీ అయితే హ్యాపీ, డబ్బులు వస్తాయి. రెడీ కాలేదా, ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఇంకో దానికి పనికి వస్తుంది. అది అట్లా చూడాలి కానీ ఆ కోణంలో చూడాలి కానీ ఇంత టైం వేస్ట్ అయ్యింది, ఇంత టైంలో నేను వేరే దాని మీద కూర్చుని నాకు ఇంకా డబ్బులు వచ్చాయి అని ఆలోచించకూడదు. ఓకేనా? ఒకవేళ ఇక్కడ ఇన్స్టిట్యూట్లో చేస్తున్నా కానీ ఇది కాకపోతే డిసప్పాయింట్ కాకూడదు. కాకపోని ఏమైద్ది, మహా అంటే ఒక 1000 రూపాయలు వస్తాయేమో ఈ మొబైల్ చేస్తే చెప్తున్నా. ఒక 1000 రూపీస్ లేదా 1500 వస్తాయి అనుకుందాం, లేకపోతే 700 వస్తాయి అనుకుందాం, అంతతో ఆగిపోద్ది అది. అది రెడీ కాకుండా ఉంటే ఎంత దూరం పోయేవాళ్ళమో తర్వాత సంగతి. ఓకేనా? ఎన్ని వేస్ ఉండే అన్ని వేసు నేను కవర్ చేసేవాడిని అట్లాగా. అయితే డబ్బులు వస్తాయండి, అవ్వకపోతే ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎవరు మనకి చెప్పేది కాదు అది. ఓకేనా? చూడండి, కాంపోనెంట్స్ రీప్లేస్ చేయడం జరిగింది. ఆ క్యాప్స్ రీప్లేస్ చేసిన తర్వాత చెక్ చేస్తే మొబైల్ అయితే నెట్వర్క్ రావడం, సిగ్నల్ రావడం జరిగింది. ఆ చిన్న పాయింట్ చూడండి, చూపిస్తున్నాడు చారీ బ్రదరు. ఆ చిన్న పాయింట్ ఇదంతా స్టూడెంట్స్ ముందే చేయడం జరిగింది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.